కామారెడ్డి జిల్లా కేంద్రంలో మద్యపాన నిషేధ అధికారి కార్యాలయంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రమోహన్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం నాటుసారాన్ని నిషేధించడానికి చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా మద్యపాన మరియు నిషేధ అధికారుల కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోనే నాటుసారాను 100% లేకుండా చేస్తామని, జిల్లా నుండి నాటుసారాను తరిమి కొడతామని, ఎక్కడ నాటుసారా తయారు చేస్తున్నా తగు చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆయన నాటుసారాను తరిమి కొడుతున్నట్లుగా ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లాను 100% నాటుసారా రహిత జిల్లాగా జూన్ 2వ తారీఖున ప్రకటన జరిగింది. దానికంటే ముందే మనం 2015 డిసెంబర్ 2015 నాటుసారా రహిత జిల్లా ప్రకటన జరిగింది. ప్రాక్టికల్గా 100% జిల్లాగా మొన్న 2వ తారీఖు నాడు గౌరవనీయులైనటువంటి విప్ గారు ప్రకటన జరిగింది. దాని తర్వాత మనం ప్రకటించడమే కాదు, ఫీల్డ్ లెవెల్లో దాని మీద ఎప్పుడు కూడా ఏదైతే మనము కష్టపడి జిల్లా నుంచి నాటుసారాన్ని తరిమేసిన తర్వాత ప్రజెంట్గా మరి అటువంటి మళ్ళీ ఆనవాళ్ళు లేకుండా కట్టుదిట్టంగా నిఘా ఏర్పరచడమే తదుపరి కార్యక్రమంగా పెట్టుకొని మేము మా దగ్గర అంతమునుపు ఏదైతే నాటుసారా తయారు చేసినటువంటి తయారీ కేంద్రాలు దాదాపుగా సుమారు 51 వరకు ఉండే, ఇప్పుడు అన్నిటికీ కూడా రూపొందడం జరిగింది. వాటి మీద నిరంతరంగా నిఘా పెడుతూ దానికి సంబంధించిన నాటుసారా తయారు చేసిన ముడి పదార్థాల మీద నిఘా పెడుతూ వాటి కదలికల మీద ఉంచేసి ఎప్పుడు కూడా ఆ నిఘాను అట్లే ఉంచేసి ఇంకా ఎప్పటికి కూడా నాటుసారా అనేది తయారు కాకుండా ప్రజల ఆరోగ్యాలు చెడిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామం లోపల అందరికీ అవేర్నెస్ కలిగించి ఎక్కడైనా ఎటువంటి సమాచారం ఉన్నట్టయితే అటువంటి సమాచారాన్ని మాకు ఇవ్వాల్సిందిగా మేము టోల్ ఫ్రీ నెంబర్ను అందరికీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ అంటే 18002523. దాని తర్వాత అదే కాకుండా మా యొక్క ఎక్సైజ్ సూపరింటెండెంట్ నెంబర్ కూడా అందుబాటులో పెడుతున్నాం, 9440902737. దాని తర్వాత ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు జరిగింది. ఎప్పటికప్పుడు స్టేషన్ లెవెల్లో యాక్చువల్ ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈ జిల్లా లోపల ఉన్నటువంటి ముఖ్యంగా మనకు 5 మండలాల లోపల ఉండే అంతముందు వాటి మీద ఆ కేంద్రాల మీద ఎక్కువ నిఘా పెట్టేసి చేస్తున్నాము. దాంతోపాటు ఏదైతే నాటుసారా చేసి ఉపాధి దాని మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్లకు ప్రత్యామ్నాయంగా మనం ఉపాధి కల్పిస్తూ వారి జీవన విధానంలో మార్పు తీసుకొచ్చి ఆర్థికంగా ఉపయోగపడే స్కీమ్ లోపల మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు, ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు 48 మందిని 90 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అర్హులైనటువంటి వాటిని మేము ఐడెంటిఫై చేస్తున్నాము. వారికి ఈ స్కీమ్ల కింద గుడంబ ఎఫెక్టెడ్ పర్సన్స్కు మనం ఆర్థికంగా మనం ఒక్కొక్క మనిషికి 2 లక్షల వరకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి నైపుణ్యమైనటువంటి రంగాల లోపల ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టి పొందేట్టుగా చర్యలు తీసుకుంటున్నాం.